హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ వాటర్ ప్రూఫింగ్. ఈ వీడియో వచ్చేసి కాలేజ్ వర్క్. ఇది వాటర్ ప్రూఫింగ్ చేయక ముందుది. మనం ఇప్పుడు చేసిన తర్వాత ఎట్లా వచ్చింది చూడండి. ఇది వాటర్ ప్రూఫింగ్ అయిన తర్వాత. ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని ఫస్ట్ కండిషన్ అంటే వరస్ట్ కండిషన్ ఉందన్నమాట. స్లాబ్ అంతా కూడా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మళ్ళీ అంతా తీసేసి స్లాబ్ అంతా తీసేసి వెయ్యాలనుకున్న టైంలో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా హైలైట్గా వచ్చింది అనమాట. ఎక్కడ కూడా క్వాలిటీలో కూడా ఎక్కడ కూడా రాజీ పడలేదండి. ఇది వచ్చేసి కింద వైపు, కింద వచ్చేసి పైన వాటర్ సీపేజ్ అవటం వల్ల ఇట్లా అయింది. పైనకు వెళ్తే మనం పైన ఎక్కడ కూడా ఫ్లోరింగ్ చేయలేదు. చేయకపోవడం వల్ల మొత్తం వర్షం పడి నాచంతా పేరుకుపోయి మట్టి వల్ల ఇది ఇట్లా పాడైంది. దీనికి మనం ఫస్ట్ అంతా క్లీన్ చేసేస్తున్నాం. ఎక్కడైతే వాటర్ నుంచొని అక్కడంతా చెట్లు వచ్చేసి చాలా రోజుల నుంచి అలానే ఉంది. దీన్ని ఇప్పుడు మనం శుభ్రంగా మొత్తం మాన్యువల్గా క్లీన్ చేసేసి తర్వాత మనకి జెట్ హై ప్రెషర్ మిషన్తో మనం ఇట్లా కడుగుతున్నాం. ఈ క్లీనింగ్ అనేది 100% పక్కాగా ఇది చేయకుండా అయితే చెయ్యొద్దు. అంత బాగా వస్తుంది. చిన్న చిన్న పీసెస్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. మాన్యువల్గా మనం క్లీన్ చేస్తే అసలు క్లీనే అవ్వదు. కానీ ఇది మాత్రం సక్సెస్ఫుల్గా నాచంతా పోయి మనం చేసింది మన మదర్ స్లాబ్కి మళ్ళీ మనం చేసిన ఫ్లోరింగ్కి గట్టిగా అతుక్కుంటుంది. అసలు డిస్టర్బెన్సే అనేదే ఉండదు. మనకి ఎక్కడైనా లూజ్ మెటీరియల్స్ ఉంటే ఆ లూజ్ మెటీరియల్స్ అంతా మిషన్తో మనం చిప్పింగ్ చేసేసుకొని ఆ లూజ్ మెటీరియల్ అంతా తీసేసి అప్పుడు మనం ఫ్లోరింగ్ చేస్తే కూడా స్టాండర్డ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా లూజ్ మెటీరియల్ అనేది ఉంచుకోవద్దు. అది శుభ్రంగా క్లీన్ చేసేసి మొత్తము దాని తర్వాత అప్పుడు మన కాంక్రీట్ ఫ్లోరింగ్ కెమికల్ అప్లై అది చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్లాబ్ అంతా క్లీన్ అయిపోయింది చూడండి. మొత్తం ఎట్లా ఉండేది హై ప్రెషర్ వాషర్తో క్లీన్ చేసాం. ఇప్పుడు మనకి ఎక్కడైతే క్రాక్స్ ఉంటాయి అక్కడ ఈ కట్టర్తో ఆ క్రాక్స్ అన్నీ మనం కట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే అప్పుడు మనకి కెమికల్ అనేది మంచిగా లోపలికి వెళ్ళి క్రాక్ ఫైనల్గా ఫిట్ అయిపోయింది. చూడండి, ఇది మామూలుగా బ్రష్ దొరుకుతుంది. దీంతో మనం ఇట్లా క్లీన్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. చూడు, డస్ట్ కూడా ఏం లేకుండా మొత్తం వెళ్ళిపోయింది. ఇట్లా క్లీన్ కావాలి. చూడండి, లోపల క్రాక్స్ కూడా మనకు కనిపించేస్తుంది. ఇందులోకి మనం ఎపాక్సీ నింపుకుంటే సరిపోయింది. ఇందులో లో విస్క్ ఎపాక్సీ నింపుతాం, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం హార్డ్నరు బేస్ ఈ రెండు మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని ఆ క్రాక్స్లో వేస్తే లోపలికి ఆటోమేటిక్గా మనం ఇలా పైన వేస్తే లోపలికి అనేది వెళ్ళిపోయి రెండు జాయింట్ ఈ మెటీరియల్ వచ్చేసి మనకి ఐరన్ అతుక్కుంటుంది. రాళ్ళకు కూడా కొద్దిగా మనం రెండు రాళ్ళకి ఇట్లా రాసే రెండు అతికిస్తే మళ్ళీ ఊడను కూడా ఊడదు. అంత పర్ఫెక్ట్గా క్రాక్ అనేది ఫిల్లింగ్ అయ్యిద్ది. ఈ రెండు కలిపింది మనం ఈ క్రాక్స్లలో పోస్తే లోపల వరకు వెళ్ళి ఫుల్గా సెట్ అయిపోతుంది. చేసుకొని క్రాక్స్లో నింపాం కదా, ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ చూడండి, 100% బంద్. ఇంకా జాయింట్ ఫిక్స్ అయిపోయింది. ఇది అంతా బాగా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ కూడా ఏమి కనిపించదు మీకు. అక్కడ కూడా క్రాక్స్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడ వరకు 3 ఇంచ్ నుంచి 4 ఇంచ్ స్లోప్ ఉండాలి. 0 లెవెల్ వేసుకొని ఆ 0 లెవెల్ ప్రకారం 3 ఇంచెస్ స్లోప్ పెట్టేసుకోవాలి, సరిపోతుంది మనకి. అప్పుడు ఇక్కడ మనకి పడిన వాటర్ ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. తర్వాత చూడండి, ఇక్కడ దారం ఇట్లా పట్టుకోవాలి టైట్గా. ఇట్లా దారం ఇట్లా టైట్గా పెట్టుకొని స్లోప్ ముందుగా లెవెల్ చేసుకోవాలి. స్లోప్ అనేది దగ్గర ఇటు స్లోప్ ముందు ఇట్లా చేసేసుకొని ఇది ముందుగా ఇలా వేసుకుంటాం వల్ల చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ కాలు పెడుతున్నా, ఇది పోవట్లేదు. అప్పుడు ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఈ లెవెల్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అయిపోయింది మనకి. అప్పుడే మనం చేసుకుంటే లేబరు తొక్కేయటం, డౌన్ అయిపోతాం, ఈ ఏరియాలో నీళ్ళు ఆగిపోతాయి. అందుకే ముందుగా ఈ అనేది లెవెల్ వేసుకొని సర్ఫేస్ అటు తీసుకెళ్తే ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ఈ పని మీ మేస్త్రి కూడా చేస్తాడు, కాకపోతే కొన్ని టెక్నికల్గా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ లెవెల్స్ అయిపోయిన తర్వాత కెమికల్ వేసుకుంటున్నాం. ఈ కెమికల్ థిక్గా వేయటం వల్ల మనకి లోపలికి వెళ్ళిపోతుంది, వెళ్ళి హోల్స్ అన్నీ బంద్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఎడాలు ఇట్లా మనం అట్లా ఫుల్గా వేసుకుంటే హోల్స్లోకి అన్నీ వెళ్ళిపోతాయి. ఫుల్గా మనం థిక్గా వేసుకొని
आगे भी दाल के मारो उल्टा करो ఇసుక వేయటం వల్ల మనకి గ్రిప్నెస్ వచ్చేస్తుంది గరుకుదనం వస్తుంది और ज्यादा अच्छा या फेंको लंबा बस చాలామంది నాకు ఏమని అడుగుతున్నారంటే మేము సీకులు కట్టేసి ఫ్లోరింగ్ దాని మీద బేబీ చిప్స్తో ఫ్లోరింగ్ చేద్దాం అంటున్నారు. అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు, మళ్ళీ మీకు క్రాక్స్ అనేవి వచ్చేస్తుంది. మీ ఇక్కడ చూడండి, మేము ఎక్కడ కూడా సీకులు వేయకుండా చాలా నీట్గా ఫ్లోరింగ్ చేస్తున్నాం. మనం ఫ్లోరింగ్ చేసింది మంచిగా స్టాండర్డ్గా అతుక్కొని ఉండాలి. ఎక్కువ శాతం ఇసుకతో చేయకుండా బేబీ చిప్స్ శాండ్ చేసి ఇసుక జస్ట్ 4 mm చేసుకోవాలి. పర్మనెంట్గా 100%గా ఉంటుంది. మనం ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే ప్లానింగ్, ఎట్లా చేస్తే ఏది సక్సెస్ఫుల్. మీరు ఇలా చేస్తే జీవితకాలం లీకేజ్ అనేది జరగదు. మీరు మనం పెట్టిన డబ్బులు ప్రతి ఒక్క రూపాయి కూడా స్టాండర్డ్గా దీనికి కరెక్ట్గా సూట్ అయిపోతుంది. ఎక్కడ వేస్టేజ్ అనేది జరగదు. అది మనం ప్లాన్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మెసేజ్ కానీ కాల్ చేస్తే నేను ఎలా చేసుకోవాలి ఏంది చెప్తాను. అదే విధంగా ఫాలో అప్ అవ్వండి. 100% మన బిల్డింగ్ సక్సెస్ఫుల్గా నీట్గా వర్క్ అయిపోతుంది. ఈ వర్క్కి మెయిన్గా కావాల్సింది ఒక మంచి మేస్త్రి. మేస్త్రి వచ్చేసి మీ ఇంటి దగ్గరలోనే ఉంటారు. ఏ ఊర్లోకి ఆ ఊర్లో మేస్త్రులు ఉంటారు. వాళ్ళని పిలిచి మాకు ఈ విధంగా చేయాలని చెప్తే వాళ్ళు మీకు చేసిస్తారు. నేను ఏమేమి కెమికల్స్ వాడాలి, ఎంత సిమెంట్ వాడాలి, ఎంత చిప్స్ వాడాలి అవి నేను డీటెయిల్స్ చెప్తాను. మీరు ఆ మేస్త్రికి ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా చేయించుకుంటే అతి తక్కువ ఖర్చులో స్టాండర్డ్గా అయిపోతుంది మీకు. ఇక్కడ మనం మళ్ళు కింద కట్టేసి స్లాబ్ మీద ఇలా ఫుల్గా వాటర్ నింపాలి. ఇట్లా వాటర్ నింపితే మనకి ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా అన్ని చోట్లకి నీళ్ళు అంది ఫుల్గా సెట్ అయిపోతుంది. చాలామంది తప్పు ఏం చేస్తారంటే సరిగ్గా నీళ్ళు పెట్టకపోవటం వల్ల మనకి క్రాక్స్ అనేది ఎక్కువ డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే మనం ఫుల్గా ప్యూరింగ్ చేస్తామో అప్పుడు ఎటువంటి క్రాక్స్ కానీ రావు. ఇంకోటి, ఫస్ట్లోనే మనకి వాటర్ అనేది లాగుతుంది, తర్వాత అనేది వాటర్ లాగదు. మనము 15 రోజుల తర్వాత ఈ వాటర్ అనేది తీసేసి ఎక్కడైతే మళ్ళు ఉంటాయి ఆ మళ్ళను తీసేసి మళ్ళీ మనం క్లీన్ చేసేసుకొని దాని మీద మళ్ళీ మనకి ఎండకి క్రాక్స్ రాకుండా, ఎండ తలగకుండా దాని మీద ఎలాస్టిక్ కోటింగ్ ఉంటుంది. 3 layers వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది. ఆ 3 layers వచ్చేసి వర్టికల్, హారిజంటల్, వర్టికల్, ఈ ఇట్లా 3 కోటింగ్లు మనం అప్లై చేసుకుంటే 100% గ్యారంటీ. ఇట్లా ఫస్ట్ కోట్ మొత్తం వేసేసుకుంటే లోపలికి ఏమైనా క్రాక్స్ ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది. మంచి గ్రిప్ వస్తుంది. ఇది ఈ సర్ఫేస్ అనేది మొత్తం ఒక కోట్ ఇట్లా, ఒక కోట్ ఇట్లా, ఒక కోట్ అట్లా వేసుకోవాలి. అది ఇట్లా సెకండ్ కోటు, థర్డ్ కోటు అది కూడా చూపిస్తాను. అట్లా చేసుకోవాలి. ఇంకా మీరు ఎటువంటి సోలార్లు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా ఎప్పుడూ లీకేజ్ ఉండదు. కానీ పర్టికులర్లీగా ఒక లెవెల్ అవన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న మేస్త్రి కూడా చేస్తాడు. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎట్లా చేయాలి అని చెప్తే అట్లా చేసేస్తాడు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నా నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ ఫ్రీగానే చెప్తాను. హైదరాబాద్, తెలంగాణలో మీకు సర్వీస్ కూడా ఉంది. ఓన్లీ లేబర్ కాస్ట్లో చేసే టెక్నీషియన్లు ఉన్నారు. ఇప్పుడు మనకి సెకండ్ కోట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ కోట్ అయింది, ఇది సెకండ్ కోట్. ఇట్లా చేసేసుకుంటే క్రాక్స్ రానియదు, చెమ్మ దిగనియదు. ఇట్లా మీకు బిల్డింగ్ ఉన్న రోజులు ప్రాబ్లం జరగదు. ఇప్పుడు ఫైనల్గా థర్డ్ కోట్ అయిపోయింది. చూడండి. ఇప్పుడు మనము కాలేజీ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అసలు మేమే అనుకోలేదు, అంత అద్భుతంగా వచ్చింది. ఇక్కడ ఇంజనీరింగ్ సార్ని ఒకసారి అడుగుదాం ఎట్లా ఉంది ఏంది. ఎట్లా ఉంది సార్? చాలా బాగుంది. మేము అసలే ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
దాని ఫస్ట్ కండిషన్ అంటే వరస్ట్ కండిషన్లో ఉందన్నమాట స్లాబ్ అంతా కూడా. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మళ్ళీ అంతా తీసేసి స్లాబ్ అంతా తీసేసి వెయ్యాలనుకున్న టైంలో ఈయన ఏదైతే మా చైర్మన్ గారు రిఫర్ చేశారు దాని ద్వారా ఇదంతా కూడా చాలా నీట్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా హైలైట్గా వచ్చింది అనమాట. దట్టు ఏంటంటే ఎక్కడ కూడా క్వాలిటీలో కూడా ఎక్కడ కూడా రాజీ పడలేదండి. ఈయన చాలా బాగా వర్క్ చేశారు. ఆయన ఇచ్చిన కొటేషన్ కూడా చాలా వర్తబుల్ అనమాట అండి. ఇదంతా కూడా చాలా బాగా చేశారు అన్నమాట. సార్ మా రేట్ ఎట్లా ఉంది? మేము చాలామంది దగ్గర కొటేషన్ తీసుకున్నాం కానీ బయట వాళ్ళకన్నా అన్నట్లుకన్నా ఈయన చాలా బెస్ట్గా చేశారు. డిస్కౌంట్ కూడా చాలా బాగా ఇచ్చారు మాకు. దట్టు ఏంటంటే వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు. ది బెస్ట్ అని చెప్పచ్చు అనమాట. ఈయన వర్క్లో మాత్రం అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరండి. ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను. ఇంకా మీకు డౌట్ ఉంటే వాట్సాప్లో డౌట్స్ అడగండి, నేను అన్నీ చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.